హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంజీ కంపెనీ సిటీ అవసరాలను ప్రాధాన్యత తీసుకుని ఒక కారునైతే ఆవిష్కరించింది. చూడ్డానికి టాటా నానో లుక్లో ఉన్న కారును ఇటీవల పరిచయం చేసింది. ఇప్పుడు దాని పేరుని రివీల్ చేసింది. ఎంజీ కామెట్గా నామకరణం చేసింది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ శ్రేణి కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అది కంపెనీల మధ్య పోటీ వాతావరణాన్ని కలుగజేస్తోంది. పలు దిగ్గజ కంపెనీలు సైతం అత్యాధునిక ఫీచర్లతో తమ ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నాయి. మన భారత్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంది. రోజురోజుకి ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు పెరుగుతోంది. ఫలితంగా పలు అంతర్జాతీయ కంపెనీలు సైతం ఇక్కడ తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఎంజీ కంపెనీ సిటీ అవసరాలను ప్రాధాన్యంగా తీసుకుని ఓ కారును ఆవిష్కరించింది. చూడ్డానికి టాటా నానో లుక్లో ఉన్న కారును ఇటీవల పరిచయం చేసింది. ఇప్పుడు దాని పేరును రివీల్ చేసింది. ఎంజీ కామెట్గా దీనికి నామకరణం చేసింది. దీనిలో చాలా రకాల ఫీచర్లు అయితే ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎంజీ కామెట్ అని కారుకు పెట్టారు. ఈ పేరు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మార్క్ రాబర్ట్సన్ ఎయిర్ రేస్లో పోటీ పడిన బ్రిటిష్ విమానం నుంచి తీసుకున్నారని కంపెనీ చెబుతోంది. అప్పట్లో కామెట్ విమానానికి చాలా గుర్తింపు ఉండేది. ఆ విమానంలో చాలా యుద్ధాలు చేసేవారట. అందుకే ఈ కారుకు ఎంజీ కామెట్ అని పేరు పెట్టారట. ఈ కారును భారత్లోని విడుదల చేయడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ సూచనప్రాయంగా తెలిపింది. కామెట్ ఒక చిన్న ఎలక్ట్రిక్ వెహికల్ అత్యాధునిక సాంకేతికతతో రాబోతోంది. అయితే ఇది చిన్న కారు కావడంతో కేవలం 2 తలుపులు మాత్రమే ఉంటాయి. ఇది చూడడానికి చిన్న సైజులో ఉంటుంది. అంతేకాకుండా రూమీ వీల్ బేస్, లోపల ఓపెన్ ఇంటీరియర్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ధర విషయానికి వస్తే 10 లక్షల కంటే తక్కువ ధరలో ఉండబోతోందని అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కామెట్ టీవీ 2.9 మీటర్ల పొడవు ఉంటుంది అని తెలుస్తోంది. ఇది భారత్లోనే అతి చిన్న హ్యాచ్ బ్యాక్ కారుగా నిలిచింది. ప్రస్తుతం మారుతి సుజుకి ఆల్టో పొడవు 3.4 మీటర్లు, టాటా నానో పొడవు 3 మీటర్లు. దీనిలోని బ్యాటరీ ప్యాక్ 20 kWh ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 150 కిలోమీటర్లు డ్రైవింగ్ మైలేజ్ అందిస్తుంది. దీనిలో 40 bhp పవర్ ఉత్పత్తి చేసే మోటార్ అందుబాటులో ఉంది. ఇక పెద్ద టచ్ స్క్రీన్తో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆటోమొబైల్ టెక్నాలజీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.